సాయి స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అండి. లాస్ట్ వీడియోస్లో మనము ఇన్ఈక్వాలిటీస్లో స్టేట్మెంట్ 2 లేదా 3 భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి స్టేట్మెంట్ చూసి అండ్ సింగిల్ ఫ్రేమ్గా మార్చుకొని కంక్లూషన్స్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. క్లియర్. ఈరోజు కూడా ఒక 2-3 క్వశ్చన్లు చూద్దాం. ఇందులో ఒక చిన్న ట్రిక్ కూడా యూజ్ చేసే అవకాశం ఉందండి, అది కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. దాని గోట్ అవర్ టాపిక్. సో టాపిక్ వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నానమ్మా, వీడియోస్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి పార్ట్ మనకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకోకుండా ప్రతి పాయింట్ను మీరు బాగా చదవగలిగారంటే ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం చెప్పే టాపిక్లో కాన్సెప్ట్ వైజ్ చెప్తాము, ప్లస్ షార్ట్కట్, ఇంకొక షార్ట్కట్ కూడా ఉంది, దాన్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే తక్కువ టైంలో ఆన్సర్ చేసే విధంగా ఉంటుందండి. దెన్ గో టు క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ స్టేట్మెంట్ L greater than or is equal to K greater than H is equal to N greater than A less than or is equal to V semicolon R greater than D is equal to N less than or is equal to O greater than or is equal to I. Conclusion number 1, L greater than A. Second one, R greater than H. Third one, R is equal to H. ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు బేస్ చేసుకొని కింద ఇచ్చిన ఈ 3 కంక్లూషన్స్లో ఏ కంక్లూషన్ ఫాలో అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. క్లియర్. మనం ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే బేసిక్ కాన్సెప్ట్ ఏదంటే ఏ కంక్లూషన్ ఫాలో కావాలన్నా సరే 2 రూల్స్ సాటిస్ఫై కావాలి. ఆ 2 రూల్స్లో ఫస్ట్ రూల్ రిలేషన్ కలిగి ఉందా లేదా, సెకండ్ రూల్ రిలేషన్ కలిగి ఉన్నప్పుడు అక్కడ ప్రజెంట్ అయినటువంటి సింబల్ ప్రిఫరెన్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్గా ఉందా, డివైడ్ అయి ఉందా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నటువంటి స్టేట్మెంట్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్ వేస్ట్ చేసుకుంటేమో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 2 స్టేట్మెంట్స్ పార్ట్స్ను కలిపి ఒకే సింగిల్ ఫ్రేమ్గా మనం సెట్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ ఏం తీసుకోండి, ఫస్ట్ పార్ట్ ఏం తీసుకోండి. ఇక్కడ ఎలా సెట్ చేసి ఉంటారంటే ఈ ఫస్ట్ పార్ట్లోను సెకండ్ పార్ట్లోను ఏదో ఒక ఎలిమెంట్ కామన్గా ఉన్న విధంగా సెట్ చేసి ఉంటారు. ఆ కామన్ ఎలిమెంట్ మనం చెక్ చేసుకుంటే ఏముందంటే N అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ కామన్గా ఉంది. దాన్ని బేస్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఫస్ట్ పార్ట్ తీసుకుంటానమ్మా, ఏ పార్ట్ తీసుకున్నా సరే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. L greater than or is equal to K greater than H is equal to N greater than A less than or is equal to V. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లోకి వస్తే ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఎలిమెంటే ఏదో ఒక ఎలిమెంట్ సెకండ్ పార్ట్లో కూడా ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఇక్కడ ఎన్ అనేది ప్రజెంట్ అయింది. సో ఇక్కడ ఎన్నుకు మనం అటాచ్ చేద్దామంటే ఎన్నుకు రైట్ సైడ్ స్పేస్ లేదు, లెఫ్ట్ సైడ్ స్పేస్ లేదు. ఎలా అటాచ్ చేయాలి అనేటువంటి పార్ట్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో రైటో లెఫ్టో మన స్పేస్ ఉన్నటువంటి దాన్ని చూసుకొని అక్కడ మనం అటాచ్ చేసి సాల్వ్ చేసాం. బట్ ఇక్కడ ఏమైందంటే రైట్ సైడ్ స్పేస్ లేదు, లెఫ్ట్ సైడ్ స్పేస్ లేదు. ఓకేనా. సో అటువంటి కండిషన్స్లో ఈ ఎన్ అనేటువంటి దాన్ని ఎలా అటాచ్ చేయాలంటే టాప్లో కానీ బాటంలో కానీ మనం అటాచ్ చేసే విధంగా సెట్ చేసుకోవాలి. అది కూడా మీనింగ్ మారకూడదు. ఇక్కడ తీసుకుంటే ఎన్ లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఓ. దాని మీనింగ్ ఏంటంటే ఎన్ అనేటువంటిది ఓకు సమానంగా అయినా ఉంటుంది, లేకపోతే ఓ కన్నా ఎన్ చిన్నగా ఉంటుంది. ఆ మీనింగ్ మారకోకుండా మనం సెట్ చేసుకోవాలి. సో ఎన్ లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఓ. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకేనా. అంటే ఈ పార్ట్ మొత్తాన్ని మనము ఇక్కడ అటాచ్ చేసాం. ఇంకా పార్ట్ ఉంది కదమ్మా, అంటే ఈ ఎన్ దగ్గర నుంచి ఇంకో పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఎలా అటాచ్ చేస్తామంటే ఎన్కు టాప్లో అటాచ్ చేస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ఆర్. అంటే ఎన్ అనేటువంటి ఎలిమెంట్కి ఎంత పవర్ ఉంటుందో డి అనేటువంటి ఎలిమెంట్కి కూడా అంతే పవర్ ఉంటుంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు డి. నెక్స్ట్ ఈ మీనింగ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ అంటే డి కన్నా ఆర్ అనేటువంటిది పెద్దగా అయినా ఉంటుంది, లేకపోతే ఈక్వల్గా అయినా ఉంటుంది. సో
ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు డి అన్న, డి లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ అన్న మీనింగ్ ఒకటి. సో ఇక్కడ ఉన్నటువంటి 2 పార్ట్స్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ను ఒక సింగిల్ పార్ట్ స్టేట్మెంట్గా ఈ విధంగా నీట్గా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత కంక్లూషన్లోకి వెళ్దాం. ఏ కంక్లూషన్ అయినా సరే ఫాలో అవ్వాలి అంటే 2 రూల్స్ సాటిస్ఫై కావాలి. రూల్ నెంబర్ 1 రిలేషన్, అంటే ఎల్ మరియు ఏల మధ్య రిలేషన్ కలిగి ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్ దగ్గర నుంచి ఏకు ట్రావెల్ కావాలి అనుకుంటున్నాము. ఫస్ట్ ఎల్ దగ్గర ఏకు ట్రావెల్ అయితే డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫార్వర్డ్ డైరెక్షన్. ఈ ఎల్ మరియు ఏల మధ్య ఏ సింబల్స్ ప్రజెంట్ అయినాయి మనం చెక్ చేసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్. ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి అన్ని సింబల్లు కూడా సేమ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటివే కాబట్టి రిలేషన్ కలిగి ఉంది. ఎప్పుడైతే రిలేషన్ కలిగి ఉంటుందో అప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ మధ్య ప్రజెంట్ అయినటువంటి సింబల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా అంటే ప్రిఫరెన్స్ సరిపోయిందా చెక్ చేసుకుంటే గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 3 సింబల్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 3 ప్రజెంట్ అయ్యాయి కాబట్టి ఈ 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామండి? గ్రేటర్ దానికి ఇస్తాం. అంటే మన ఆన్సర్కి ఏ సింబల్ వచ్చిండాలండి? గ్రేటర్ దాన్ సింబల్ వచ్చిండాలి. అంటే ఆన్సర్ గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఈ రూల్ నెంబర్ 2 కూడా సాటిస్ఫై అయింది. ఎప్పుడైతే ఈ 2 రూల్స్ సాటిస్ఫై అవుతాయో అప్పుడు ఆ కంక్లూషన్ నెంబర్ 1 అనేటువంటిది ఫాలో అవుతుంది. క్లియర్? దెన్ గో టు సెకండ్ వన్. ఆర్ గ్రేటర్ దాన్ హెచ్ అని ఇచ్చాడు. అంటే ఆర్ దగ్గర నుంచి హెచ్కు ట్రావెల్ అవుతున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్ దగ్గర నుంచి హెచ్కు ట్రావెల్, డైరెక్షన్ ఏంటమ్మా ఇక్కడ? ఫార్వర్డ్ డైరెక్షనా, బ్యాక్వర్డ్ డైరెక్షనా అండి? ఇలా సింబల్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్స్తో లేకుండా సాల్వ్ చేయొచ్చు అని మీరు అనుకుంటారు. బట్ నెక్స్ట్ @ హ్యాష్ అనే సింబల్ ఇచ్చినప్పుడు కూడా ఈ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఇలా సింబల్స్ని యారో మార్క్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్తూ ఉన్నానమ్మా. సో ఇది రివర్స్ డైరెక్షన్. సో రూల్ నెంబర్ 1 ఏదైనా అంటే ఆర్ మరియు హెచ్ల మధ్య రిలేషన్ కలిగి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆర్ దగ్గర నుంచి హెచ్కు ట్రావెల్ అవుతున్నాము. ఈ మిడిల్లో ప్రజెంట్ అయినటువంటి సింబల్స్ లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇలా చూస్తే గ్రేటర్ దాన్ లా కనిపిస్తుంది. నేను ఓకే గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ తీసుకోండి. అంటే ఆర్ దగ్గర తీసుకుంటే ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ డి పిలుస్తారు. డి దగ్గర తీసుకుంటే డి లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు అని పిలుస్తారు. ఎలా మీనింగ్ ఒకటి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా అండి? ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి ఈ 2 సింబల్స్ కూడా సేమ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటివి కాబట్టి రిలేషన్ కలిగి ఉంది. ఆర్ మరియు హెచ్ల మధ్య రిలేషన్ కలిగి ఉంది. ఎప్పుడైతే రూల్ నెంబర్ 1 సాటిస్ఫై అవుతుందో అప్పుడు రూల్ నెంబర్ 2 మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి సింబల్ కరెక్ట్గా ప్రిఫరెన్స్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రజెంట్ అయింది ఈ 2 సింబల్స్ మాత్రమే. ఈ 2 సింబల్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ సింబల్కి ఇస్తాము? గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టుకి ఇస్తాం. కానీ ఇక్కడ వచ్చిన సింబల్ ఏంటి? గ్రేటర్ దాన్ వచ్చింది. అంటే అసలు ఈ లైన్లో లేనటువంటి సింబలే మన ఆన్సర్లో వాడు ఇచ్చాడు కాబట్టి యాక్చువల్గా ఇక్కడ ఏం ఆన్సర్ వచ్చి ఉండాలి? ఆర్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని వచ్చి ఉండాలి. క్లియర్? కానీ ఇక్కడ ఏమొచ్చిందమ్మా? అసలు ఈ లైన్లో ప్రజెంట్ లేనటువంటి సింబల్ ఆన్సర్గా వాడు ఇచ్చాడు. అంటే రూల్ నెంబర్ 2 నాట్ సాటిస్ఫై. ఎప్పుడైతే 2వ రూల్ సాటిస్ఫై కాలేదో అప్పుడు ఈ కంక్లూషన్ కూడా సాటిస్ఫై అవ్వదు. ఈ 2 రూల్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఫాలో అవుతుంది, లేకపోతే ఫాలో కాదు. సేమ్ ఇది కూడా ఆర్ హెచ్ ఇచ్చాడు. బ్యాక్వర్డ్ డైరెక్షన్ మీద రివర్స్ డైరెక్షన్, రిలేషన్ కలిగి ఉంది కానీ ప్రిఫరెన్స్ కలిగినటువంటి సింబల్ లేదు కాబట్టి ఈ కంక్లూషన్ కూడా నాట్ ఫాలోస్. ఓకేనా? కానీ ఇక్కడ మీకు ఎయిదర్ ఆర్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ మనం తీసుకోవాలి అంటే 3 రూల్స్ చెప్పాను. రూల్ నెంబర్ 1 సబ్జెక్టు అండ్ ప్రిడికేట్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ ఏ రెండు కంక్లూషన్స్ అయితే మనం కంపేర్ చేస్తున్నామో ఆ 2 కంక్లూషన్స్లోని ఎలిమెంట్స్ ఈక్వల్గా కలిగి ఉండాలి. ఇక్కడ ఆర్హెచ్ ఈక్వల్గా ఉన్నాయి. రూల్ నెంబర్ 2 ఇండివిజువల్గా ఆ 2 రాంగ్ అయి ఉండాలి. ఓకేనా అండి? అంటే ఏ 2 కంక్లూషన్స్ అయితే మనం కంపేర్ చేస్తున్నామో ఆ 2 కంక్లూషన్స్ ఇండివిజువల్గా రాంగ్ అయి ఉండాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడ రాంగ్ అయి ఉన్నాయి. రూల్ నెంబర్ 3
ఈ రెండు సింబల్స్ను అంటే ఏ రెండు కంక్లూషన్స్ని అయితే మనం కంపేర్ చేస్తున్నామో ఆ రెండు కంక్లూషన్స్లోని సింబల్స్ మనం క్లబ్ చేస్తే ఫామ్ అయ్యేటువంటి సింబల్ మన ఆన్సర్గా రావలసినటువంటి సింబల్ వస్తే అప్పుడు మాత్రమే ఎయిదర్ ఆర్ తీసుకోవాలి. ఇక్కడ ఈ రెండు సింబల్స్ను క్లబ్ చేస్తే గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ రెండు క్లబ్ చేస్తే ఏం ఫామ్ అవుతుందండి? గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్ అవుతుంది. మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటండి ఇక్కడ? గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు అంటే మిక్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి సింబల్ మన ఆన్సర్ సింబల్ కలిగి ఉంటే అప్పుడు ఇక్కడ ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ మూడు రూల్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఎయిదర్ 2 or 3 and 1 follows. ఆప్షన్లు ఈ విధంగా సెట్ చేసుకుంటారండి. క్లియర్? ఇక్కడ ఇది కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద షార్ట్ కట్. ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఇంకా తక్కువ టైంలో షార్ట్ కట్ మనం చేయాలనుకుంటే ఇక్కడ ఏం చెప్పానంటే మీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయి ఉందో చెక్ చేసుకోండి అమ్మా, తర్వాత నేను సింగిల్ ఫ్రేమ్గా చేసుకోండి అని చెప్పాను. ఇలా సింగిల్ ఫ్రేమ్ చేసుకునే లోపే కొంతమంది ఆన్సర్స్ పెట్టేస్తూ ఉంటారు. అది ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అంటే బేసిక్ క్వశ్చన్స్కి అవసరం లేదు కాబట్టి అక్కడ మీకు చెప్పలేదు. బట్ ఇక్కడ ఏమైందంటే 2 లేదా 3 లేదా 4 భాగాలుగా డివైడ్ చేసి ఉన్నటువంటి స్టేట్మెంట్లో కూడా సింగిల్ పార్ట్గా ఫ్రేమ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ఎయిదర్ ఆర్ అనేటువంటిది మాత్రం ఈ రూల్స్ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు ఆ టాపిక్ చూద్దామండి. అంటే ఇదే క్వశ్చన్లోనే ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి పార్ట్ చూద్దాం ఒకసారి. సో చూస్తే ఇక్కడ రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 అలా ఏమి ఉండవండి. జస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంచెం బాగా అబ్జర్వ్ చేయగలిగాము. సింబల్స్ను ఇక్కడ వాడి టర్మినాలజీ వేరే ఉంటుంది, ఆ టర్మినాలజీ తెలుసుకుంటే చాలు. ఈ టర్మినాలజీని మనకు కన్వీనియంట్ పర్పస్ కోసం మాత్రమే అలా రాసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు అంటే ఈ టర్మినాలజీలో మనం ఆన్సర్ చేసే ముందు సింబల్స్ గురించి మనం ఆడుకుందాం. రెండు సింబల్స్ ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఇక్కడ లెస్ దాన్ అంటే ఏం పిలుస్తామంటే క్లోజ్డ్ గేట్. క్లియర్? గ్రేటర్ దాన్ అంటే ఓపెన్ గేట్. అంటే ఇక్కడ ఏ సైడ్ అయితే ఓపెన్లో ఉంటుందో అది ఓపెన్ గేటు, ఇది క్లోజ్లో ఉంది కాబట్టి క్లోజ్డ్ గేట్ అని పిలిచాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ లెస్ దాన్ బి అంటే ఏ అనేటువంటి వాడు బి దగ్గరికి పోవాలని ట్రై చేసినా ఇక్కడ గేట్ క్లోజ్లో ఉంది కాబట్టి పోలేడు. కానీ బి అనేటువంటి వ్యక్తి ఏకు రావాలి అంటే ఇక్కడ గేట్ ఓపెన్లో ఉంది కాబట్టి వీడు వచ్చేస్తాడు. దాని మీనింగ్ అది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బి గ్రేటర్ దాన్ సి అనుకుంటే బి అనేటువంటి వ్యక్తి సి దగ్గరికి వెళ్ళగలడు, కానీ సి అనేటువంటి వ్యక్తి బి దగ్గరికి రాలేడు. వై? బికాస్ సి దగ్గర నుంచి బికి రావాలంటే క్లోజ్డ్ గేటు, బి దగ్గర నుంచి సికి వెళ్ళాలంటే ఓపెన్ గేటు. ఓకేనా అండి? సో ఇప్పుడు ఈ టర్మినాలజీ మాత్రమే సరిపోతుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి క్వశ్చన్లోకి వస్తే ఇది తక్కువ టైంలో ఆన్సర్ చేసే విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఎల్ దగ్గర నుంచి ఏకి పోవాలి. ఇక్కడ కూడా మనం గేట్సే చూసుకోవాలి. అంటే ఎల్ దగ్గర నుంచి ఏకి ఓపెన్ గేట్లో ఉంది అంటే ఎల్ దగ్గర నుంచి ఏకు వెళ్ళాలి అని అంటున్నాడు. అసలు ఎల్ ఎక్కడ ఉంది? ఇడా ఎల్. క్లియర్? సో ఎల్ దగ్గర నుంచి కే వెళ్ళొచ్చా అండి? ఓపెన్ గేట్. కే దగ్గర నుంచి హెచ్ వెళ్ళొచ్చా? ఓకే. నెక్స్ట్ ఓపెన్ అంటే అన్నీ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ సాటిస్ఫై. క్లియర్? మధ్యలో సరే కొన్నిసార్లు గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్, లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ వస్తాయి కదా, అవి కూడా మనం ఆడుకుందాం. ఇక్కడ సింగిల్ పార్ట్లో ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అంటే ఇక్కడ మనకు దీని ఇంపార్టెన్స్ తెలియకుండా ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ కంక్లూషన్ నెంబర్ 2 ఆర్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇచ్చారు అనుకుందాం. ఆర్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇచ్చారు అనుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ దీని క్యారీ వాల్యూ పిలుస్తారు ఈ టర్మినాలజీ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు అని వస్తే ఇప్పుడు ఆర్ ఎక్కడ ఉందండి? ఆర్ దగ్గర నుంచి డీకి వెళ్ళొచ్చు, డి దగ్గర నుంచి ఎన్కి వెళ్ళొచ్చు. ఇంకా ఎన్ అనేటువంటిది ఓ దగ్గరికి వెళ్ళలేదు. ఓకేనా? దాని మీనింగ్ అది. ఆర్ దగ్గర నుంచి డీకి పోతుంది, డి దగ్గర నుంచి ఎన్కి పోతుంది. ఎన్ దగ్గర నుంచి ఓకు పోవాలంటే ఇక్కడ గేట్ క్లోజ్ అయింది కాబట్టి ఎన్ ఈ పక్క వెళ్ళలేదు. ఇంకా ఎన్కు హెచ్కు రిలేషన్ కలిగి ఉన్నటువంటి పార్ట్ సెకండ్ పార్ట్లో లేదు. ఇంకా డైరెక్ట్ ఫస్ట్ పార్ట్లోకి వస్తే ఎన్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఎన్ హెచ్ అంటే మనం ఎన్ దగ్గర హెచ్ పోవాలి. ఎన్ హెచ్ ఎలా ఉంది? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టులో ఉంది. ఓకేనా అండి? అంటే
ఇక్కడ కలిగినటువంటి అంటే ఆర్ దగ్గర నుంచి హెచ్కు ట్రావెల్ అవుతున్నాము, కానీ ఇక్కడ మధ్యలో సింబల్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఓపెన్ గేట్కి క్యారీ ఉంది, ఇది కామన్ ఈజ్ ఈక్వల్ టు అంత ప్రిఫరెన్స్ ఉండదండి, లాస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. ఓపెన్ గేట్ క్యారీ ఉంది, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టునే నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ అంటే ఎన్ అనేటువంటి ఎలిమెంట్కి ఎంత పవర్ అయితే ఉంటుందో హెచ్ అనేటువంటి ఎలిమెంట్కి కూడా అంతే పవర్ ఉంటుంది. ఈ హెచ్ని తెచ్చి ఇక్కడ పెట్టినట్టే. క్లియర్? సో ఓపెన్ గేట్ పబ్లిక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. అంటే ఈ రెండు స్టేట్మెంట్ పార్ట్స్ని కూడా క్లబ్ చేయకుండా చూడగానే ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుందండి. కానీ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్కైనా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఈక్వాలిటీస్ టాపికే చాలా చిన్నగా ఈజీగా ఉంటుందండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఈ 3 పార్ట్స్ని కూడా మనం చూద్దాం. స్టేట్మెంట్ ఆర్ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ ఐ ఈజ్ ఈక్వల్ టు టీ సెమికోలన్ ఎల్ లెస్ దాన్ ఎం లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు యూ సెమికోలన్ u greater than p greater than or is equal to f is equal to b. ఇది స్టేట్మెంట్ అమ్మా. ఈ స్టేట్మెంట్కు సంబంధించిన కంక్లూషన్ తీసుకుంటే t less than f, సెకండ్ వన్ u greater than or is equal to b, థర్డ్ వన్ r greater than l. ఇచ్చినటువంటి ఈ కంక్లూషన్ ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ 3 కంక్లూషన్స్లో ఏ కంక్లూషన్ ఫాలో అవుతుంది. ఇంకా ఈ ప్యాటర్న్లో ఈ క్వశ్చన్ లాస్ట్ చేసుకొని నెక్స్ట్ సింబల్స్లోకి వద్దామండి. ఎలా ఉంటుంది సింబల్ చూద్దాం ఒకసారి. ఆ మోడల్ కూడా చూస్తే అక్కడ ఇన్ఈక్వాలిటీస్ క్లోజ్ అయిపోతుంది. క్లియర్? సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయవలసింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సింగిల్గా ఉందా లేదా, కాన్సెప్ట్ వైజ్ చెప్దాము. లాస్ట్ మనం డిస్కస్ చేసినటువంటి టర్మినాలజీలు కూడా డిస్కస్ చేద్దామని. ఓకేనా? సో ఏది ఈజీగా ఉంటుందనేటువంటిది మీ ఇష్టం. అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడం ద్వారా ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజ్ చేసిన టర్మినాలజీ ఎయిదర్ ఆర్ కండిషన్లో కొంచెం ఇబ్బంది కలిగి ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఎయిదర్ ఆర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఇచ్చింది తీసుకుంటే స్టేట్మెంట్ మనం ఫస్ట్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది, 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది కాబట్టి ఫస్ట్ సింగిల్ పార్ట్గా డివైడ్ చేసుకుందాం, అంటే ఫ్రేమ్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ పార్ట్ తీసుకుంటాను, దట్ ఈస్ r greater than q greater than p greater than i is equal to ఫస్ట్ పార్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఎలిమెంటు సెకండ్ పార్ట్లో కానీ థర్డ్ పార్ట్లో కానీ కామన్గా కలిగి ఉంటుంది. ఆ కామన్గా కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్ను మనం సెర్చ్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఇక్కడేమో ఆర్ క్యూ పి ఐటి అన్నాడు. ఇక్కడ వాటిలో మనకు కామన్గా కనిపించేటువంటిది థర్డ్ పార్ట్లో పి ఉంది. పీకు రైట్ సైడు లెఫ్ట్ సైడు స్పేస్ లేదు కాబట్టి టాప్ మరియు బాటంలో చూసుకుంటూ ఉంటాము. సో పి మీనింగ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మారకూడదు. సో పి లెస్ దాన్ యూ. కిందికి వస్తే పి గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి. క్లియర్? ఓకే. థర్డ్ స్టేట్మెంట్ను ఫస్ట్ స్టేట్మెంట్ కలిపేసాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా కలపాలి కాబట్టి ఇప్పుడు మనం ఫ్రేమ్ చేసినటువంటి ఈ పార్ట్లోని ఒక ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ కామన్గా సెకండ్ పార్ట్లో ఉంటుంది. దాన్ని మనం చెక్ చేస్తే యు అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ మనకు సెకండ్ పార్ట్లో కలిగి ఉంది కామన్గా. యు దగ్గర నుంచి డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ దీన్ని రాసుకోవచ్చమ్మా. ఎల్ లెస్ దాన్ ఎం లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఎలాగే అంటే పైకి రాసుకోవాల్సిన పని ఏం లేదు. మీరు పైకి రాసినా కిందికి రాసినా లెఫ్ట్ సైడ్ రాసినా రైట్ సైడ్ రాసినా మీనింగ్ మారకుండా ఉంటే చాలు. మీకు అలవాటు కావాలంటే ఇలా రాసుకోవచ్చు అండి. పైకి రాయొచ్చు. దట్ ఈస్ ఎల్ లెస్ దాన్ ఎం లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఎలా రాసినా కూడా మీనింగ్ ఒకటి. క్లియర్? సో అలా రాస్తే కనపడదేమని చెప్పేసి ఈ విధంగా రాశాను. క్లియర్? సో ఇప్పుడు ఇచ్చినటువంటి కంక్లూషన్స్ మనం చెక్ చేసుకుంటే ఒకసారి ఫస్ట్ కంక్లూషన్ టీ లెస్ దాన్ ఎఫ్ అన్నాడు. టీ మరియు ఎఫ్ల మధ్య రిలేషన్ కలిగి ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. టీ దగ్గర నుంచి ఎఫ్కి వస్తే మన డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్. ఇక్కడ కలిగినటువంటి సింబల్స్ చూస్తే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేమో గ్రేటర్ దాన్, వెంటనే ఏమొచ్చింది ఇక్కడ
లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ పిలుస్తామండి, ఇక్కడ గ్రేటర్ దాన్ పిలుస్తాం. కొంచెం మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలా. ఇదే పార్ట్ను కొంచెం హారిజాంటల్గా మనం రాసుకోగలిగితే P గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ అంటారు, P గ్రేటర్ దాన్ ఐ అన్నారు. అంటే ఇక్కడ సింబల్స్ అనేటువంటివి ఆపోజిట్లో వచ్చాయి కాబట్టి ఇక్కడ రిలేషన్ కలిగి లేదు. ఆ రిలేషనే లేకపోతే ఆ కంక్లూషన్ను మనం చెక్ చేసుకోవలసినటువంటి అవసరమే లేదు. క్లియర్. నెక్స్ట్ కంక్లూషన్ నెంబర్ 2కి వస్తే U అండ్ B అని ఇచ్చాడు. B దగ్గరికి వస్తే కరెక్ట్గా రివర్స్ డైరెక్షన్ అండి. U అండ్ B రివర్స్ డైరెక్షన్. సింబల్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒకే సింబల్ కాబట్టి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రూల్ సాటిస్ఫైస్. నెక్స్ట్ ఇక్కడ సింబల్ అన్నీ ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఉన్నాయి. దాని తర్వాత మనము అంటే రూల్ నెంబర్ 1 సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2కి వస్తామండి. రూల్ నెంబర్ 2 అంటే ప్రిఫరెన్స్ సింబల్ కలిగి ఉందా లేదా. ఇక్కడ చూసామంటే మనము గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 3 సింబల్స్ కలిగి ఉన్నాయి. మూడింటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ సింబల్ కలిగి ఉండాలి. కానీ ఆన్సర్లు ఏమో గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు కలిగి ఉంది కాబట్టి రిలేషన్ కలిగి ఉన్నప్పటికీ అక్కడ ప్రిఫరెన్స్ సింబల్ రాలేదు కాబట్టి కంక్లూషన్ నెంబర్ 2 నాట్ ఫాలోస్. సో ఫైనల్లీ R అండ్ L అని ఇచ్చాడు. R దగ్గర నుంచి Lకి వెళ్తే ఇక్కడ R అనేటువంటి ఎలిమెంట్ ఓకే R L ఫార్వర్డ్ డైరెక్షన్. ఫస్ట్ రూల్ నెంబర్ 1 అంటే చూసిన వెంటనే ఇది ఫాలో అవుతుందా లేదా అని మనం చెప్పేయచ్చండి. గ్రేటర్ దాను లెస్ దాన్. క్లియర్. సో గ్రేటర్ దాన్ వరకు రిలేషన్ కలిగి ఉండేది. ఎప్పుడైతే లెస్ దాన్ వస్తుందో మన మార్గంలో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ రిలేషన్ లేదు. రిలేషన్ లేకపోతే ఆ కంక్లూషన్ కూడా నాట్ ఫాలోస్. క్లోజ్. ఇది కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే వాడు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. అలా కాకుండా మనము రీసెంట్గా లాస్ట్ క్వశ్చన్లో కొన్ని టర్మినాలజీ ఓపెన్ గేట్ క్లోజ్డ్ గేట్ అని యూజ్ చేస్తాం కదా, అది ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాము. ఎలా వస్తుందో చూద్దాము ఒకసారి. ఇక్కడ చూసుకుంటే అమ్మా T అండ్ F అన్నాడు. ఇక్కడ T తీసుకుంటే T దగ్గర నుంచి Iకి వెళ్తారు. ఇంకా I అనేటువంటి పార్ట్ Pకి వెళ్ళదు అంటే క్లోజ్డ్ గేట్. ఓకేనా. ఇప్పుడు Iకి మనకు కావాల్సింది F అనేటువంటి వ్యక్తి T దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా. F అనేటువంటి వ్యక్తి T దగ్గరికి వెళ్ళాలి. F నుంచి ఏం తీసుకోండి, T నుంచి ఏం తీసుకోండి. F తీసుకుంటే ఇక్కడ F అన్నాడు కదమ్మా, F అనేటువంటి వాడు P దగ్గరికి వెళ్ళాడు అంటే ఇలా రాలేడు. ఎక్కడికి పోతాడు, B దగ్గరికి పోతాడు. ఓకేనా. ఇప్పుడు B అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడన్నా కామన్గా ఉందా, ఎక్కడా కామన్గా అంటే F అనేటువంటి వ్యక్తి B వరకు మాత్రమే వెళ్ళగలడు, ఇంకా ఆ తర్వాత ఎక్కడా వెళ్ళాడు కాబట్టి. కానీ ఇక్కడ F నుంచి Tకి వెళ్తాను ఇచ్చాడు కాబట్టి ఇది నాట్ ఫాలోస్. క్లియర్. సెకండ్ వన్ U అనేటువంటి వ్యక్తి B దగ్గరికి వెళ్తున్నాడు విత్ క్యారీతో. ఓకేనా. U తీసుకుంటే U అనేటువంటి వాడు Mకి వస్తున్నాడు, M అనేటువంటి వాడు Lకి వస్తాడు. అన్నీ ఓపెన్ గేట్ కాబట్టి U దగ్గర నుంచి Mకి వస్తున్నాడు, M దగ్గర నుంచి Lకి వస్తున్నాడు. క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సిన B దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు L అనేటువంటి సింబల్ ఎక్కడన్నా కామన్గా కలిగి ఉందా అని మనం చెక్ చేసుకుంటే ఇక్కడ L అనేటువంటి సింబల్ ఎక్కడా లేదు, M అనేటువంటి సింబల్ ఎక్కడా లేదు. అంటే ఇక్కడ U అనేటువంటి పార్టే మనకు కామన్ ఉంది కాబట్టి ఈ పార్ట్ ద్వారా మనకు ఉపయోగం లేదు. ఈ పార్ట్ తీసుకుంటే గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు అంటే U అనేటువంటి వాడు Pకి వెళ్తున్నాడు, ఇక్కడ Fకి వెళ్తున్నాడు, Bకి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఫాలో అవుతుంది కానీ క్యారీ కలిగి ఉంటే ఆ U అనేటువంటి వ్యక్తి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీని మనం క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్యారీ మిస్ అయింది కాబట్టి ఈ కంక్లూషన్ కూడా నాట్ ఫాలోస్. క్లియర్. అలా కాకుండా ఇలా ఉండింది అనుకోండి అమ్మా, అన్ని సింబల్స్లోనూ ఇలా ఉంటే క్యారీ చేస్తున్నాడు కాబట్టి ఇది ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ క్యారీ అనేటువంటి ఈ సింబల్ మిస్ అయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ థర్డ్ వన్ R అండ్ L అని ఇచ్చాడు. అంటే R దగ్గర నుంచి Lకి వెళ్తున్నాడు. ఇక్కడ R అనేటువంటి వాడు Lకి వెళ్ళాలంటే R Qకి వెళ్తున్నాడు, Pకి ఓపెన్ గేటే, Iకి ఓపెన్ గేటే, Tకి ఓపెన్ గేటే. అంటే R అనేటువంటి వాడు T వరకు వచ్చాడు. కానీ మనకి ఎక్కడికి వెళ్ళాలా, L దగ్గరికి వెళ్ళాలా. ఇక్కడ మనం ఏమన్నా T అనేటువంటి వాడు ఎక్కడ లేడు. కామన్గా ఉన్నటువంటి సింబల్ తీసుకుంటే సరే R అనేది P దగ్గరికి వెళ్ళాడు కాబట్టి P అనేటువంటి వాడు Uకి వస్తాడని P అనేటువంటి వాడు ఇక్కడ క్లోజ్డ్ గేట్ అంటే క్లోజ్ అయింది కాబట్టి R అనేటువంటి వాడు P దగ్గరికి వెళ్ళగలడు. P ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే P మరియు Uకి రిలేషన్ కలిగి ఉంది, U దగ్గర నుంచి Lకి రిలేషన్ కలిగి ఉంది. L దాకా మనం వెళ్ళాలంటే Uని చేరుకోవాలి కాబట్టి ఫస్ట్ P అనేటువంటి వ్యక్తి U కాడికే వెళ్ళాడు కాబట్టి ఇది కూడా నాట్ ఫాలోస్.
ఇది కొంచెం అర్థమైతేనే బాగుంటుంది. ఓపెన్ గేట్ క్లోజ్ గేట్ అనేటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ తీసుకుంటే ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఇలాంటి షార్ట్కట్స్లో ఆన్సర్స్ను ఫాస్ట్గా సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్లోనే ఇవి చేయాలనుకుంటే మాత్రం మార్క్స్ అనేటువంటి పోగొట్టుకుంటారు. క్లియర్. నెక్స్ట్ వీడియోలో సింబల్స్ కలిగినటువంటి పార్ట్ చూసి అక్కడ ఇన్ఈక్వాలిటీస్ని మనం క్లోజ్ చేద్దామా. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.